సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం మన కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే మన స్వామి గారు అమిలినేని సురేంద్రబాబు గారు మీ గ్రామానికి విచ్చేసి కనకదాస పూజ చేసి కనకదాస విగ్రహంతోనే ఈ గ్రామాభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు చాలా మంచి హృదయం గలవారు. అందరూ రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ సురేంద్ర అన్న అలా కాదు. ఆయన ఇప్పటికే ఒక పెద్ద కాంట్రాక్టరు. రాజకీయాలలో అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోతారా అని మన చంద్రబాబు నాయుడు సార్ అడిగినప్పుడు లేదు, నేను కళ్యాణ్ దుర్గము మరి భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన మన చంద్రబాబు నాయుడు సార్తో మరి కొట్లాడి ఈ సీట్ తెచ్చుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ రోజు మరి బీటీపీ ప్రాజెక్టు నీళ్లు ఇచ్చి కళ్యాణ్ దుర్గంలో దాదాపు 116 చెరువులకు నీరు ఇవ్వడమే మన ఎమ్మెల్యే గారి యొక్క అభిమతం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో మరి ఈ రోజు కనకదాస విగ్రహానికి పూజ చేసినందుకు మరి రాష్ట్ర కురుబ సంఘం తరఫున కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్వామి గారు ఈ రోజు మీ గ్రామానికి విచ్చేశారు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ గ్రామానికి ఒక మహర్దశ పడుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి అందరూ కూడా మనము ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా అండదండగా ఉండాలా, ఆయనని బలపరచాలా. భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మన కురుబలంతా కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నది అండగా ఉండాలని చెప్పి మరి ఎప్పటికైనా కూడా కురుబలు ఒక మాట ఇస్తే తప్పరు. ఈ రోజు మేము మాటిస్తున్నాము, సురేంద్ర అన్నకు మేమంతా అండగా ఉంటాము. భవిష్యత్తులో ఎప్పుడైనా మీ వెంట నడుస్తామన్న గారు
మరి మా కురుబలకు ఈరోజు మీరంతా చూసారా లేదో, ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిలోనే కాదు, రాజకీయ పదవులు ఇచ్చారు. అన్నిటిలో కూడా మనకు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో కురుబలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు మరి 15 సంవత్సరాల నుంచి కూడా కనకదాసు విగ్రహం మనం కళ్యాణ్ దుర్గంలో పెట్టుకోలేకపోయినాం. నిజంగా మన ఎమ్మెల్యే ఉన్నారు, అంటే మన కులం ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి అయ్యారు, కానీ కనీసం కనకదాస విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన లేదు. మేము అడిగిన వెంటనే కమ్మదూరు సర్కిల్లో కనకదాసు విగ్రహానికి ఒక సర్కిల్ ఏర్పాటు చేసి మరి దాదాపు 8 లక్షలతో కాంస విగ్రహం కూడా తన సొంత ఖర్చుతో ఈరోజు కురుబలకు కనకదాసుకు మనం సేవ చేసుకోవాలని ఇచ్చారు. మరి అలాంటి నాయకుల వెంట ప్రజలంతా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా కూడా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున కురుబలంతా స్వాగతం పలికినందుకు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వాగతం పలికినందుకు మా సంఘం తరఫున మరొక్కసారి మనవి చేసుకుంటాం. మరి నమస్కారం. ఈరోజు కదరంపల్లిలో ఉండేటువంటి కురుబ కులస్తులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి విషయం. ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. సాక్షాత్తు అయ్యప్పమాలలో ఉన్నటువంటి స్వామి గారు ఒక స్వామి దర్శనంగా వచ్చి ఇంకొక స్వామికి పూజ చేయడం అంటే, అది కూడా ఈరోజు ఆదివారం అమావాస్యం, ఇటువంటి సమయం ఎప్పుడు రాదు సార్, తొందరగా రమ్మండి అంటే, లేదు రాహుకాలం ఉంది, మీ కురుబలందరూ కూడా బాగుండాలి, ఆర్థికంగా చైతన్యంగా ఉండాలి, రాజకీయంగా పైకి రావాలి, మీరు అందరూ కూడా గౌరవంగా బతకాలంటే ఉద్దేశంతో నేను రాహుకాలం దాటిన తర్వాతే రాత్రి 12 అయినా వచ్చి మీ పని కంప్లీట్ చేశానని చెప్పి అదే చిత్తశుద్ధితో వచ్చి ఈరోజు కంప్లీట్ చేసి మా కుటుంబస్తులందరికీ కూడా సంతోషం చేసినటువంటి మా సురేంద్ర బాబు సార్ గారికి, అదేవిధంగా ఘన స్వాగతం పలికినటువంటి మీ అందరికి కూడా నమస్కారం చేసుకుంటూ, ఇంతకు ముందు 2019 నుంచి 2024 వరకు సాక్షాత్తుగా కురుబ కులానికి చెందినటువంటి మహిళా మంత్రి అయినట్టు ఉషా శ్రీచరణ్ మేడం గారు ఏదైనా కురుబ కులస్తులకు ఏమైనా చేసిందా అని చెప్పి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా చెరువు దోచడం, కురుబ కులస్తుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించడం తప్ప ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసిందా అని చెప్పి మీరు అందరూ కూడా ఒక్కసారి గుర్తించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి మా కురుబ బంధువులు కూడా మీరు ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకొని ఎవరు మనకు మంచి నాయకుడు, ఎవరు కురుబ కులస్తులకు పదవులు ఇచ్చి కురుబ కులస్తులు రాజకీయంగా చేస్తారని చెప్పి అందరూ కూడా ఒకసారి ఆలోచించి వచ్చేటువంటి ఎలక్షన్ లో మా కురుబ కులస్తులు ఉండేటువంటి కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి కురుబ కులస్తులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి సార్ వెంట ఉండి భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మా కురుబ కులస్తులు ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుంటే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలైనా ఎంతమంది మంత్రులైనా కూడా ఎవరికి రానటువంటి ఐడియా మా కురుబులందరూ కూడా గౌరవంగా బతకాలి, వాళ్ళకు కూడా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో వెళ్తే కనక సర్కిల్ అనేటువంటి పేరు చెప్పుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు సాక్షాత్తు ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయన సొంత సౌకర్యాలతో మనకి ఈ రోజు కాంస్య విగ్రహం ఇవ్వడం అంటే చాలా అదృష్టం అని చెప్పి అందరూ కూడా గమనించుకొని ఇదే స్ఫూర్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే అన్ని పార్టీలో ఉండేటువంటి కురుబ కులస్తులు అందరూ కూడా ఒక మంచి మనసు ఉన్నటువంటి నాయకుడిని వెంట నడిస్తే మనకు పదవులు వస్తాయి, రాజకీయంగా చైతన్యంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న విషయం, ఎప్పుడు కూడా ఇంతకు ముందు పనిచేసినట్టు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆ చెరువులు దోచుకోవడమో డబ్బులు దోచుకోవడమో లేదంటే వాళ్ళ సొంత పనులు చేసుకోవడమో చేశారు. కానీ మొట్టమొదటిసారిగా కురుబ కులస్తులు రాజకీయంగా పైకి రావాలని చెప్పే ఉద్దేశంతో మా సురేంద్ర బాబు సార్ చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళి రాజకీయ పదవుల్లో లాక్ వచ్చాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో సాక్షాత్ చిన్న వయసులోటువంటి నాకు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆశయాన్ని రాజకీయంలో యువత రావాలని చెప్పిన ఉద్దేశంతో మొట్టమొదటిగా 175 నియోజకవర్గాలలో నారా లోకేష్ అన్న గారి ఆశయాన్ని నెరవేర్చిన వ్యక్తి అమిలేని సురేంద్ర బాబు సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఏకతాటి పైన ఉంటారని చెప్పి ఆశయంతో ఈరోజు కనక సాక్షిగా కనక విగ్రహం సాక్షిగా మనమందరూ కూడా మాట ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటా. కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయక విషయం. సాయంకాలం మాకు ఈరోజే తెలిసింది విషయం ఇది, ఇక్కడ భూమి పూజ చేయాలని చెప్పేసి ఒక అతను అన్నాడు సార్ దగ్గర, నేను కూడా పక్కనే ఉన్నాను.
స్వామి ఆ ఊరు మనకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా సహకరించలేదు, ఎప్పుడు కూడా వైసీపీ బెల్ట్ అది. అలాంటి చోట మనకి ఇది అవసరమా అని చెప్పేసి ఒక అతనంటే మన సురేంద్ర సార్ గారు ఒకటే మాట అన్నాడు అక్కడ, అలాంటి విలేజ్లోనే నేను రాజకీయం చేయాలా, అలాంటి గ్రామాలనే నేను అభివృద్ధి చేయాలా. నాకు కురుబలంటే చాలా ఇష్టము. కురుబలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. అందుకే నేను ఎక్కడా కూడా లేనటువంటి అడిగిన వెంటనే కూడా కమదూరు సర్కిల్లో కాశీ విగ్రహాన్ని, కనకదాసు విగ్రహం కూడా ఏర్పాటు చేసి ఒప్పుకున్నాను. ఖచ్చితంగా మనం ఈరోజు ఎంతసేపు అన్నా కానీ కనకదాసు విగ్రహాన్ని భూమి పూజ చేసుకునే పోవాలి. అలాంటి గ్రామాన్ని అభివృద్ధి చేస్తేనే వాళ్ళ మనసులో మనం దోచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మనం అదే ఊర్లోనే మనకు ఓటు వేయకోకొని మనం అభివృద్ధి చేసే బాధ్యత మంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈరోజు ఆ విలేజ్కి వెళ్ళే తీరాలని చెప్పేసి మనకు సహకరించిన సురేంద్ర సార్ గారు ఈరోజు ఇక్కడ వచ్చినారు. కాబట్టి కూడా ఈ గ్రామస్తులందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం అందరూ కూడా సంతోషపడి, ఇలాంటి నాయకుడి అడుగుజాడల్లో కూడా మనందరూ నడుచుకోవాలని చెప్పేసి, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఇటువంటి నాయకుడు దొరికినాడు. కాబట్టి అతను అడుగుజాడల్లో మనం అందరూ నడుచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గ ప్రాంతం అంటేనే బడుగు బలహీన వర్గాలకి ఒక పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ వారసత్వాల్లో ఉన్న మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, అలాగే వాల్మీకి సంబంధించిన వాల్మీకి సోదరులకి, అలాగే ముఖ్యంగా కనకదాస్ విగ్రహం సంబంధించిన కురుబులందరికీ, అలాగే యాదవులకు సంబంధించిన శ్రీకృష్ణుడు వంశీకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కదిరంపల్లికి ఎన్నికల టైంలో వచ్చాము. ఆ రోజు కూడా రావడం పోవడం జరిగింది రకరకాల గ్రామాల్లో. ఆ రోజు హడావిడిగా నేను కూడా ఆ రోజు మీలో కొత్తగా ఉండేవాడిని. ఈరోజు మీలో ఒకటిగా ఉండబోతున్నాను. ఎప్పుడు కూడా మీలో ఒకటిగా ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. ఏదేమైనా కూడా మనం ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఏదేమైనా కూడా ఒకరోజు వచ్చి మన వాళ్ళందరూ కూడా వచ్చి మనకి కనకదాస్ విగ్రహం కావాలా, ఇక్కడ మాకు కళ్యాణదుర్గ పట్టణంలో లేదంటే మీరు ఎక్కడో చూసుకొని రండి, ఎక్కడో నేను చెప్పి చేపిస్తాను. వాళ్ళు చూసుకొచ్చారు. ఆ విగ్రహానికి నాది గొప్పతనం కాదు, ఆ కనకదాస్దే గొప్పతనం. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతంలో గొప్పతనంతో ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టించుకోవాలనే సంకల్పంతో అక్కడ పెట్టడం జరుగుతుంది. రాబోయే కాలంలో పెడుతున్నాం. అలాగే ఈరోజు కదిరంపల్లికి ఏదైతే ఉన్నాయో మన ఆంజనేయులన్న రమ్మని, ఈ విధంగా ఈ ఊరికి అందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు రావాలంటే ఖచ్చితంగా వస్తాను. ఏమంటే పొద్దున్న నుండి అమావాస్య ఉంది, సాయంత్రం 6 తర్వాత నేను బయలుదేరి వస్తాను. పూజ గీజ చేసుకొని మంచి సంకల్పంతో వచ్చి పూజ చేద్దాము కనకదాస్ విగ్రహానికి అనే దాని మీద రావడం జరిగింది. అదే జరిగింది, పూజ చేశాం. ఈ విగ్రహ ప్రతిష్ట త్వరలో కూడా చేద్దాం. అన్ని రకాలుగా పూర్తి చేసి మంచి విగ్రహం తెచ్చి ఇక్కడ స్థాపించి, ఈ విగ్రహంతో పాటు మరి ఏదైతే ఉందో మన ఊరికి రావడానికి 4.5 కిలోమీటర్ల వరకు రోడ్డు కూడా బాగలేదు. ముందు ఈ రోడ్డు కూడా బాగలేదు. ఆ రోడ్డు కూడా నేను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఇంక ఎస్టిమేట్లు పంపించాలా. ఆ ఎస్టిమేట్ల ప్రక్రియ రేపు రాబోయే వారం 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఎస్టిమేట్లు వెళ్ళి అక్కడ అప్రూవ్ అయ్యి అన్నీ రావడానికి ఒక 3 నెలలు పట్టవచ్చు, 2-3 నెలలు. ఏదేమైనా కూడా 2-3 నెలల తర్వాత అప్రూవ్ అయిన తర్వాత 8 నెలల లోపల మీకు ఖచ్చితంగా 4.5 కిలోమీటర్ల రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ 4.5 కిలోమీటర్ల రోడ్డు కూడా వేసి మీ అందరూ కూడా సౌకర్యార్థం ఉండేటట్టు చూస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నారు. ఎందుకంటే నేను చాలా చూశాను, ఏళ్ళ తరబడి ఇలా రోడ్డుకు ఒక చిన్న తార్ రోడ్డు ఏదో డ్యామేజ్ అయిందనే పరిస్థితి, రోడ్డే లేకోకుండా ఇన్ని ఏళ్ళ తరబడి ఇక్కడ మీరు ఉంటున్నారంటే ఒకసారి మీరు కూడా గమనించాలి. ఇక్కడ ఒక్క నిమిషం ఉండవు, మీరు ఒకసారి గమనించాలా. ఎందుకంటే మీ ఊరికి ముఖ్యంగా ఇట్లాంటి మారుమూల గ్రామాలకు రోడ్లు కావాలా. మీకు ఏదైనా అవసరమైతే ఒక మామూలుగా వాహనం 108 కావచ్చు, లేదా ఆర్టీసీ బస్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఆటోలు కావచ్చు, మీరు రావాలనుకుంటే రారు. ఎందుకంటే మీ రోడ్లు బాగలేవు కాబట్టి రావు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి గ్రామాలకే మనం రోడ్డు సౌకర్యం చేయాలా. నేను ఏదేమైనా ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చానో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నాం. అందులో భాగంగా ఈ రోడ్డు కూడా నేను వచ్చేటప్పుడే కనుక్కున్నా. మన మొత్తం నియోజకవర్గం అంతా కూడా 36 రోడ్లు పంపిస్తే మొత్తం మన జిల్లా అంతా ఉమ్మడి జిల్లాలో 58 రోడ్లు శాంక్షన్ అయినాయి. 58 రోడ్లు నేను ఒక 36 రోడ్లకి ఈ ప్రపోజల్ పంపించాను.
పంపిస్తే ఆ 36లో మన నియోజకవర్గానికి 22 రోడ్లు శాంక్షన్ ఉన్నాయి. సో మన అదృష్టం అది. అంటే 22 రోడ్లు 30 మనకి అయిందన్న అంటే నిజంగా అది నేను కూడా అదృష్టవంతునే. మీకు రోడ్డు సౌకర్యం ఇవన్నీ కల్పించాలంటే ఖచ్చితంగా ప్రజలకు ఎప్పుడు కూడా ఏ సౌకర్యం కావాలో నాకు కూడా బాగా తెలుసు. నేను కూడా ఒక గ్రామ స్థాయి నుంచి, నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి ఏ విధంగా రైతులు కష్టాలు పడతారు, ఏ విధంగా వాళ్ళకి అవసరాలు ఉంటాయని నాకు బాగా తెలుసు. కాబట్టి నేను అన్నీ కూడా మీకు ఏ సమస్య రాకోకుండా చూసే బాధ్యత నాది. ఇప్పుడు ఏదో బ్రిడ్జి గురించి చెప్తున్నారు. ఒకసారి దీని గురించి తెలుసుకుంటా. ఇది ఏదైనా తెలుసుకొని ఒక 4-5 రోజుల్లో దీని విషయం కూడా క్లారిటీగా ఇస్తాను మీకు. ఖచ్చితంగా ఇవ్వండి. అన్ని కూడా వీలైనంత వరకు పరిష్కరిద్దాం.